హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను లుంబిని పూచల. చరిత్రలో మనకు తెలియని చాలా పేజీలు ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ చరిత్రలో, అందులోనూ హైదరాబాద్ చరిత్రలో తెలియని ఒక భాగమే ఉంది. మరి దాన్ని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా అంటున్నారు యాటా సత్యనారాయణ గారు. నేను మాట్లాడేది రజాకార్ మూవీ గురించి. మార్చ్ 15న థియేటర్లో రాబోతుంది. మరి మనతో పాటైతే డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. కరెక్ట్. అయితే సినిమా రజాకార్ అని పెట్టారు, కింద మనకు వచ్చేసి హైదరాబాద్ నిశ్శబ్ద మారణ హోమం అని పెట్టారు. మరి మీరు శబ్దం చేసే ప్రయత్నం ఎందుకు చేశారు ఇప్పుడు? అది నిశ్శబ్దంగా ఉంచారు కాబట్టి, దాన్ని తొక్కేశారు కాబట్టి, ఇప్పటికైనా మనం శబ్దం చేయకపోతే మన గత చరిత్ర తెలియదని శబ్దం చేస్తున్నాం. ఓకే. సో చాలా మంది బేసిక్గా ఈ క్వశ్చన్ డెఫినెట్లీ అడిగే ఉంటారు, ఈ కరెంట్ టైమ్స్కి రిలవెంట్గా ఉందా, ఎందుకు ఈ మూవీ ఇప్పుడు చేస్తున్నారు అని చెప్పి. ఆల్వేస్ రిలవెంట్గా ఉంటుంది. ఎందుకంటే రజాకారులు అక్కడ పుడుతూనే ఉంటారు, చెడు పుడుతూనే ఉంటుంది. కాబట్టి ఆ చెడును వ్యతిరేకించాలంటే మంచి తెలియాలి, పోరాట స్ఫూర్తి రావాలి. గతంలో ఉన్న పోరాట స్ఫూర్తిని మళ్ళీ ఆదర్శంగా తీసుకుని అలాంటి చెడును పక్కదోవ పట్టించాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి ఆల్వేస్ అవసరమైన చరిత్ర తెలుసుకోవడం. ఓకే. సో టైటిలే కాంట్రవర్సీ. ట్రైలర్ చూసాక చాలా విషయాలు ఏవైతే మనము మాట్లాడుకోకుండా ఉంటామో ఆ విషయాలన్నీ మీరు పెట్టేశారు మూవీలో. మరి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా చూసాక? ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వే చెప్పావు టైటిలే కాంట్రవర్సీ అని. నిజానికి టైటిల్ కాంట్రవర్సీ కాదు, కాంట్రవర్సీ చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా. ఈ రోజు కాదు కాంట్రవర్సీ చేసింది, ఆ రోజు నుంచి. ఎందుకంటే రజాకార్ అనేది చాలా మంచి పదం. రజాకార్ అంటే స్వయం సేవకుడు అని అర్థం. స్వయం సేవకుడు అనేవాడు రాక్షసులాగా తయారైపోయాడు. కాబట్టి ఆ రోజే అది కాంట్రవర్సీ. అలా మార్చేసుకున్నారు సార్. రజాకార్ అనే మీనింగే మార్చేశారు. సో ఇప్పుడు కూడా దాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు. మేబీ ఆ పదానికి కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం ఉందేమో. బట్ ఏమంటే సినిమాగా మాత్రం కాంట్రవర్సీ సినిమా కాదు, అది జస్ట్ చరిత్ర, ప్రజలు తెలుసుకోవాల్సిన చరిత్ర, అప్పటి ప్రజా పోరాటాన్ని తెలుసుకోవాల్సిన చరిత్ర, అంతే. ఏంటి సార్ అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్, ఇది ఫిల్మ్ పరంగా చూసుకుంటే ఇది ఫస్ట్ అంటే ఈ కాన్సెప్ట్, ఇలాంటి కాన్సెప్టే చూస్ చేసుకోవాలి అని ఈ మూవీ చూస్ చేసుకున్నారా మీరు, లేదంటే అలా మీకు ఇన్స్పైరింగ్గా ఏదైనా అనిపించి చేశారా? లేదు, అంటే ఆల్రెడీ తెలిసిన చరిత్ర కాబట్టి, మా పూర్వీకుల చరిత్ర కాబట్టి, మా ప్రొడ్యూసర్ గారు నేను కలిసి, గూడూరు నారాయణ రెడ్డి గారు నేను కలిసి ఒక సినిమా చేద్దామని అనుకున్నప్పుడు, ఫ్రెండ్స్గా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, మనం ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆ డిస్కషన్లోంచి పుట్టింది ఈ ఆలోచన. ఓకే. అలా వచ్చింది ఇది చేయాలని. తర్వాత ఆల్రెడీ మనకు తెలిసిన చరిత్ర, ఒక ఇన్స్పిరేషన్ ఉండే చరిత్ర, అందరూ తొక్కేయబడుతున్న, అణచివేయబడుతున్న చరిత్ర అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. సరే, ఎవరో ఒకరు చెప్పాలి. ఆ అదృష్టం, అవకాశం నాకు వచ్చింది. ఓకే. అట్లా సో స్టార్ట్ అయితే చేశారు సినిమా. మరి డెఫినెట్లీ మీకు ఆల్రెడీ తెలిసినప్పటికీ, పరిచయం ఉన్నప్పటికీ మీరు రీసెర్చ్ అయితే చేసే ఉంటారు, హోంవర్క్ చేసే ఉంటారు. సో రీసెర్చ్లో మీకు తెలియని నిజాలు తెలిసే ఉంటాయి. సో ఏంటి తెలియని నిజాలంటే ఏం లేవు నాకు. చాలా అంటే ఇప్పుడు నేను సినిమాలో చూపించింది చాలా తక్కువ, జస్ట్ 10% కూడా నేను చూపించలేదు. చాలా నిజాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. బట్ అవి కూడా చెప్పగలిగితే బాగుండు. మనం మీడియాకి, అంటే మీడియా మీన్స్ సినిమా మాధ్యమానికి అంత అవకాశం లేదు. ఎందుకంటే అందులో వైలెన్స్ ఎక్కువ ఉంది, అందులో అరాచకాలు ఎక్కువ ఉన్నాయి, అందులో కనీసం వినడానికి కూడా, వింటే కూడా మనం భరించలేనంత అన్యాయం ఉంది అక్కడ. కాబట్టి ఏంటంటే కొంతే చెప్పగలుగుతున్నాం, ఆ కొంతైనా చెప్పగలుగుతున్నందుకు కొంచెం అదృష్టం, అంతే. ఓకే. సో మూవీలో కూడా మీరు చూపించారు బ్లడ్ షెడ్ అంతా కూడా. ఆల్రెడీ హిస్టరీలో మనకి ఎంత జరిగిందనేది చాలా కొద్ది మందికే తెలుసు, కానీ మీరు అది మూవీలో చూపించారు చాలా క్లియర్గా. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా మెన్షన్ చేస్తారు ట్రైలర్లో చూసినట్లయితే మనకు, ఇప్పుడు హైదరాబాద్ మరొక కాశ్మీర్ కావద్దు కాబట్టి నేను స్టెప్ తీసుకుంటున్నాను అని చెప్పి. సో ఇలాంటివన్నీ కాన్సెప్ట్ అంతా కూడా మీరు మూవీలో పెట్టడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు అసలు? డైలాగ్లోనే హైదరాబాద్ని మరో కాశ్మీర్ని కానివ్వను. సో కాశ్మీరు సమస్య నిన్నటిదాకా తెలుసు అందరికీ. 370 ఆర్టికల్ రాకముందు వరకు, 370 ఆర్టికల్ ఎప్పుడైతే రద్దు చేయబడిందో అప్పటి వరకు కాశ్మీర్ సమస్య ఏంటి, కాశ్మీర్ అంటేనే అంత అందమైన ప్రదేశము, అంత ప్రశాంతమైన ప్రదేశము, కానీ రక్తసిక్తం అయిపోయి టెర్రరిస్టులతో నిండిపోయి బార్డర్లో ఉండిపోయి అక్కడి ప్రజలు ఎంత నలిగిపోయారో నిన్నటిదాకా మనం చూసినాం. అలాంటి పరిస్థితి ఆ రోజు హైదరాబాద్కు ఉందనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో నిజంగా అదే పరిస్థితి ఉంటే భారత్కి తల మీద కాశ్మీరు, కడుపులో హైదరాబాదు, ఈ రెండు కాశ్మీర్లాగా హైదరాబాద్ ఆ రోజు అయ్యుంటే, సర్దార్ పూనుకోకపోయి ఉంటే, ఈరోజు భారత్ పైనుంచి కాశ్మీర్ బ్లేడ్, కడుపులో నుంచి హైదరాబాద్ బ్లేడ్తో మునిగిపోయేది. మనందరం ఏమయ్యేవాళ్ళో తెలియదు. బట్ ఇది ఒక గొప్ప చరిత్ర. సర్దార్ పటేల్ చేసిన పోరాటం, ఆయన తీసుకున్న ఆలోచన, ఆయన తీసుకున్న నిర్ణయం, వితిన్ 5 daysలో భారత్ బలగాల్ని, పోలీస్ బలగాల్ని హైదరాబాద్ మీదకి పంపించేసి దీన్ని భారత్లో విలీనం చేసే ప్రయత్నం చాలా గొప్పది.
అది చదువుతుంటేనే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇంత గొప్ప చరిత్ర. నిజానికి హైదరాబాద్ కోసం యుద్ధం జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా ఈ జనరేషన్ పిల్లలు? హైదరాబాద్ కోసం యుద్ధం జరగడం ఏంటి? హైదరాబాద్ నుంచి ఒక సైన్యం, భారత్ నుంచి ఒక సైన్యం వచ్చి యుద్ధం కోసం కొట్టుకోవడం ఏంటి అనేది కొత్తగా ఉంటుంది. బట్ చాలా గొప్ప చరిత్ర కాబట్టి అది తెలిసే అవకాశం వచ్చింది. అవన్నీ ఆ బుక్స్ అన్నీ చదువుతుంటే కూడా ఒక్కసారి ఆ ప్లేస్లోకి వెళ్ళి ఊహించుకుంటే ఏదో ఆ పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో వార్ జరిగింది అంట, ఇంకొక దేశానికి ఎక్కువ దేశం. బట్ ఇక్కడ కూడా ఇంత పెద్ద వార్ జరిగింది అనేది ఈ జనరేషన్కి తెలియచేసే ప్రయత్నం మేము కూడా చేశాము ఇందులో. ఓకే. సో మీరు 5 days అన్నారు. 5 days అక్కడ లేట్ అయింది కాబట్టి కాశ్మీర్లో అలాంటి ప్రాబ్లం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఆ ప్రాబ్లం మనకు వచ్చేది రాకుండా చేశారు పోలో ఆపరేషన్ ద్వారా. లేట్ అవ్వడం కాదు, అక్కడ ఏం జరిగిందంటే కాశ్మీర్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో ఇది కొంచెం కాంట్రవర్సీ అయితే చెప్తే కానీ అప్పుడున్న ప్రభుత్వం చేయలేకపోయింది. ఒక రకంగా చెప్పాలంటే, అంటే నేను ఒక సినిమా డైరెక్టర్ మాట్లాడకూడదు, ఒక జర్నలిస్ట్నో నేను ఒక పొలిటికల్ లీడర్ అయితేనో మాట్లాడేవాడిని. నెహ్రూ చేతగంతనం వల్ల అంత జరిగింది. హైదరాబాద్ని పట్టించుకున్నది సర్దార్ పటేల్ కాబట్టి మనం మంచి ఎజెండాలోకి వెళ్ళిపోయాం లక్కీలో. అట్లా అంటే అప్పుడున్న రాజకీయ విధానాలు, అప్పుడున్న వాళ్ళకున్న అవకాశాలు, వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉంటాయి కదా. ఒకటి కాదు, అప్పటికి ఆయనకు ఉన్న ప్రెషర్ కూడా యుఎన్ఓ నుండి, సో దాన్ని కూడా బేస్ చేసుకునే కదా. ప్రెషర్గా అంటే ఒకటి ఉంటుంది, చేయాలని నడుం బిగిస్తే. అలా అనుకుంటే స్టాటిస్టికల్ అగ్రిమెంట్ ప్రకారం ఇంకా 3 నెలల దాకా హైదరాబాద్ మీద చర్య తీసుకునే రైట్స్ సర్దార్ పటేల్కి లేవు. మరి ఓకే, అర్థమైందా? ఎప్పుడైతే 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చిందో, ఎప్పుడైతే ఇక్కడ ఉన్న నిజాం లేదు మేము మాలాగానే ఉంటాము, తుర్కిస్తాన్గా ఉండిపోతాం, మీకు మాకు సంబంధం లేదని అనౌన్స్ చేశాడో, ఆ మధ్యలో జరిగిన డిస్కషన్లో మౌంట్ బాటన్ సహకారంతో ఒక 1 year యథాతథ స్థితి కొనసాగుద్ది, ఆ తర్వాత చూద్దామని ఆలోచించారో, మా స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ జరిగిందో, ఈ స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ పూర్తయ్యే సమయం దాకా వెయిట్ చేయాలంటే, ఎందుకంటే వెయిట్ చేయకపోతే యుఎన్వి మనల్ని వ్యతిరేకిస్తుంది, ప్రపంచ దేశాలు మనల్ని వ్యతిరేకిస్తాయి అని ఆలోచిస్తూ కూర్చుంటే, ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళుంటే ఆ పాటికి హైదరాబాద్ శ్మశానం అయిపోద్ది. అది గుర్తించారు సర్దార్ పటేల్. కాబట్టి స్టెప్ తీసుకున్నారు. ఆ స్టెప్ అటు సైడ్ తీసుకోలేకపోయారు అంట. అంతే కదా. ఇప్పుడు మొన్న ఈ గవర్నమెంట్ ఉంది, చాలా స్మూత్గా 370 ఆర్టికల్ని చాలా స్మూత్గా పక్కకు పెట్టేసింది. ఏమైనా జరిగిందా ఇన్ని సంవత్సరాల తర్వాత? కాబట్టి ఏంటంటే ఏదో వీక్ పాయింట్ అన్న ఉండాలి, ఆ చతురత లేకపోవడం అయినా ఉండాలి. దీనివల్ల అప్పుడు మిస్టేక్ జరిగింది అంతే. ఓకే. సో మీరు ఇంత క్లియర్గా చెప్పాక అనిపిస్తుంది, అంటే చాలా మంది అంటారు ఇది ప్రాపగాండా మూవీ అని చెప్పి కూడా. సో అలా మీకు ఏమైనా కామెంట్స్ వచ్చాయా? అంటున్నారు కదా చాలామంది, 10% ఉన్న సమాజంలో ఉన్న వాళ్ళు 10% ప్రాపగండా మూవీ అనే వాళ్ళు ఉంటారు. ప్రాపగండా మూవీ అనే వాళ్ళకి ఫస్ట్ చరిత్రని చరిత్రలాగా తెలుసుకునే అవకాశం ఉండాలి, వాళ్ళు తెలుసుకోవాలి. దాన్ని కోడగుడ్డ మీద వెంట్రుకలు బీకుదాము ఇలా అనుకునే వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఓకే. అయితే పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఏది లేదు అని అంటారా? ఏ పొలిటికల్ సపోర్ట్ లేదు. పొలిటికల్ పార్టీలో మా ప్రొడ్యూసర్ గారికి ఒక పొలిటికల్ పార్టీలో మెంబర్ అంతే. ఓకే. ఆయన వృత్తి ఏమైనా కావచ్చు, ఇంకో రకరకాల వృత్తులు ఉండొచ్చు. నేను జర్నలిస్ట్ని, మరి జర్నలిస్టులు అందరూ కలిసి చేస్తున్నారా? కాదు కదా. నేను ఒక డైరెక్టర్ని. ఓకే. కాబట్టి ఏంటంటే ఆయన కూడా అంతే, ఆయన ఒక బిజినెస్ మ్యాన్, ఆయన ఒక పొలిటికల్ లీడర్, ఆయన ఒక ప్రొడ్యూసర్. ఓకే. ప్రొడ్యూసర్గా ఈ సినిమా చేస్తున్నాడు అంతే. ఓకే. సో మూవీలో మనం చూసుకున్నట్లయితే, అంటే ట్రైలర్లో చూసిన దాని ప్రకారమే మాకున్న ఇన్ఫర్మేషన్ కూడా కదా, అయితే ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటుందా, ఇంకేదన్నా ఊర్లో? మనకి చాకలి ఐలమ్మ గారు కూడా కనిపించారు. సో మన ఇంద్రజ గారు చేశారు ఆ క్యారెక్టర్. సో ఏంటి వేరే ఊర్లో కూడా ఉందా సీన్స్ అన్ని? అంటే టోటల్గా హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన కథ ఇది. హైదరాబాద్ ఆ స్టేట్కి సంబంధించిన కథ. దానిలో భాగంగా తెలంగాణ జిల్లాలు, మహారాష్ట్ర జిల్లాలు, కర్ణాటక జిల్లాలు. అయితే మనం తీసుకున్న కథలో ఈ 16 జిల్లాలకు చెందిన కథ అని తెలియడం కోసం జాగ్రత్త పడ్డాం. కాబట్టి ఇక్కడ ఒక డైలాగ్ రూపంలోనో ఒక సీన్ రూపంలోనో ఏదో రకంగా అందరినీ కవర్ చేయడానికి ప్రయత్నం చేశాం. ఓకే. సో ఇది పీరియాడిక్ డ్రామా అనుకోవచ్చు కదా. అయితే దాంట్లో మనకు చూసినట్లయితే బతుకమ్మ కూడా ఉంది, ఎలాంటి ఇంకా ఫెస్టివల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు, ఎక్కడైతే న్యాచురల్ అసలు మిస్ అవ్వకుండా. సో ఎలాంటి కేర్ తీసుకున్నారు మీరు? అంటే తెలంగాణలో బతుకమ్మ అనేది ఎప్పటి నుంచో వస్తున్న అతిపెద్ద పండగ, లేడీస్కి, ఆడపడుచులకి చాలా గొప్ప పండగ. ఇంకోటి తెలంగాణలోనే కాదు, ఇలాంటి పండగ ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేదు. ఇంత అందమైన పండగ, ఇంత ఆనందమైన పండగ, ఇంత ఆత్మీయమైన పండగ, అందరూ కలిసేది ఓన్లీ బతుకమ్మకి.
మన చిన్నప్పుడు విడిపోయిన అక్క చెల్లెళ్ళు కూడా బతుకమ్మ పండుగ కలిసి చేస్తారు. అంత అందమైన పండుగలో, అంత ఆనందమైన పండుగలో అతిపెద్ద విషాదం ఉంది ఈ తెలంగాణ ప్రాంతంలో. అది రజాకార్ల ద్వారా నైజాం సర్కార్లో జరిగింది. ఓకే. కాబట్టి ఏంటంటే అది చూపించాల్సిన అవసరం ఉంది. బతుకమ్మ అనగానే ఎంత ఫ్లరిష్ ఉంటుందో అది తెలిస్తే అంత బాధ కూడా ఉంటుంది. కాబట్టి అది కూడా పర్ఫెక్ట్గా చూపించాం. ఓకే. సో చిట్యాల ఐలమ్మ మనకు తెలిసినట్టుగా చాకలి ఐలమ్మ క్యారెక్టర్ ఇంద్రజ గారు చేశారు. సో ఆవిడకి ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారు మీకు, అండ్ ఆవిడ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగా చేశారు ఆవిడ. ఇన్ఫ్యాక్ట్ ఇన్వాల్వ్ అయిపోయారు క్యారెక్టర్. నాకు మామూలుగా మనకు ఇంద్రజ గారు అంటే అంతకుముందు హీరోయిన్గానే తెలుసు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనం ఎక్కడ చూడలేదు. హీరోయిన్గా చూసాము, ఆ తర్వాత ఈవెంట్స్లో అక్కడిక్కడ సరదాగా నవ్వుకుంటూ చూసాం. టోటల్గా డీగ్లామర్ చేసే ఆవిడని. దాదాపు అన్ని సీన్లలో చెప్పులు లేకుండా ఉంటుంది ఆవిడ. రాళ్ళల్లోనే పరిగెత్తాలి, కొంచెం పరిగెత్తే సీన్స్ ఉంటాయి, రాళ్ళల్లో ఉంటాయి, ఆ గోసి పూసుకొని పర్ఫెక్ట్గా ఐలమ్మే మళ్ళీ దిగొచ్చింది అన్నట్టుగా ఉంది ఆవిడ. ఆవిడ ఎంత నిజంగా సీనియర్సే నో డౌట్. అది కనిపిస్తుంది. అది ఆవిడలో కనిపించింది. ఆ రోజు కాదు ఈ రోజుకి మార్నింగ్ కూడా ఆవిడ మెసేజ్ ఎలా ఉంది సార్, ఎలా ఉంది అంటే వాళ్ళ ఆరాటం, ఏదో చేసామా, డబ్బులు తీసుకున్నామా, బయటపడ్డామా అనేది లేకుండా అంత బాగా ఇన్వాల్వ్ అయిపోయింది. నిజంగా ఒరిజినల్ చాకలి ఐలమ్మకి మేము న్యాయం చేయగలిగాం ఇంద్రజ గారి ద్వారా. అది అండ్ చాలా మందికి కూడా తెలియదు ట్యాంక్ బండ్ మీద ఆవిడ విగ్రహం కూడా ఉంటుంది. సో దాని గురించి అంటే అదే చాలా మందికి చాకలి ఐలమ్మ గారి గురించే కాదు, ఈ పోరాటంలో చాలా మంది వీరుల గురించి తెలియదు. ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆత్మ బలిదానాలు చేసిన వాళ్ళు, ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, కాలు చేతులు విరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, 100 మందికి ఎదురొడి ఒక్కరే పోరాడిన వాళ్ళు ఉన్నారు. తెలియదు, ఎవరికి తెలియదు. ఈ మధ్యలో కొంచెం ఈ స్ట్రగుల్ వచ్చినప్పుడు, తెలంగాణ స్ట్రగుల్ వచ్చినప్పుడు కొంతమంది అమరవీరులు బయటకు వచ్చారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆ అమరవీరులు వేరు తెలంగాణ పోరాట యోధులు కాదు. వేరు తెలంగాణకి పూరు తెలంగాణకి తేడా ఉంది. వాళ్ళందరూ పూరు తెలంగాణ పోరాట యోధులు, చాలా గొప్పోళ్ళు, ప్రజల్ని మమేకం చేసిన పోరాట యోధులు. వాళ్ళు ఏ అధికారం కోసం పోరాటం చేయలే, వాళ్ళ ప్రాంత అస్తిత్వం కోసం పోరాటం చేశారు. కాబట్టి వీళ్ళందరికన్నా వాళ్ళు చాలా గొప్పోళ్ళు. వాళ్ళందరి విగ్రహాలు అడుగడుగున ఉండాలి, వాళ్ళ చరిత్ర పాఠ్యపుస్తకాల్లో ఉండాలి. ఇప్పటి జనరేషన్కి వాళ్ళందరూ తెలియాలి. పూరు తెలంగాణకు వేరు తెలంగాణకి చాలా తేడా. పూరు తెలంగాణ ఎందుకు పుట్టింది? నిజాం సర్కార్ మీద, నిజాం అధికారం మీద, రజాకార్ అరాచకత్వం మీద పూరు తెలంగాణ పుట్టింది. వేరు తెలంగాణ ఎందుకు పుట్టింది? 2 ప్రాంతాల మధ్య చిన్న హెచ్చుతగ్గుల వల్ల పుట్టింది. ఆ హెచ్చుతగ్గులు ఎందుకు వచ్చినాయి? ఆ రోజు నిజాం సర్కార్ ఈ ప్రాంతంలో ఉర్దూ మాత్రమే నేర్చుకోవాలి, ఇంకో భాషకు అవకాశం లేదు అని చెప్పాడు. పక్క ప్రాంతంలో బ్రిటిష్ వ్యవస్థ ఉంది కాబట్టి ఇంగ్లీష్ చదువుకునే అవకాశం ఉంది. సో ఆ రోజు ఇక్కడ ఇంగ్లీష్ చదువుకునే అవకాశం ఉంటే ఈ హెచ్చుతగ్గులు వచ్చేది కాదు, ఈ వేరు తెలంగాణ పోరాటం జరిగేదే కాదు. ఇవన్నీ ఉండేవి కాదు, అంత సమానంగానే ఉండేవాళ్ళు. బట్ ఆంధ్ర పీపుల్స్ మాత్రం కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యి కొంచెం సంపాదించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అప్పటి నుంచే ఉంది. ఎందుకంటే బ్రిటిష్ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ బ్రిటిష్ వ్యవస్థ నామమాత్రంగా ఉంది, నిజాం వ్యవస్థ కంటిన్యూ అయింది. ఉర్దూ చదవాలని వచ్చింది, ఉర్దూ నేర్చుకోవాలని వచ్చింది, బానిసత్వ బతుకుల్ని బతికించారు. కాబట్టి ఆ రియాక్షన్ ఇప్పుడు తగిలి ఇప్పుడు వేరు తెలంగాణ పోరాటం జరిగింది. కాబట్టి అన్నదమ్ములు వేరు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పోరు తెలంగాణలో పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దీనికి చాలా వ్యత్యాసం, సంబంధమే లేదు. బట్ అది జరిగినా ఇది జరిగినా రీజన్ నిజాం వ్యవస్థ, రజాకార్. ఓకే, దాని ఎఫెక్ట్ అయితే దీని మీద పడింది. ఓకే, మనకు అనసూయ గారి గురించి మాట్లాడుకుంటే ఆవిడ క్యారెక్టర్ అంటే ఇంతకుముందు చేసిన రోల్స్ సపరేట్ అండ్ ఇప్పుడు రజాకార్లో ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటారు? అంటే రజాకార్లో తను ఒక పర్టికులర్ తెలంగాణ ఆడపడుచు క్యారెక్టరు. అనసూయ గారు మనకు ఒక కామెడీ ఈవెంట్ ద్వారానో లేదు గతంలో ఉన్న క్యారెక్టర్స్ ద్వారానో కొంచెం లవ్లీగా, బబ్లీగా, సరదాగా ఇలా తెలిసిన అనసూయ గారు ఇక్కడ డ్రాస్టిక్ చేంజ్ ఉంది. అఫ్కోర్స్ అంతకుముందే రంగమ్మత్త ద్వారా అనసూయ అంటే ఏంటో ఒక ఆర్టిస్ట్గా మనకు నిరూపించుకుంటాను. అది నాకు మన క్యారెక్టర్కి వచ్చే టైంకి, ఈ సినిమాకి వచ్చే టైంకి నాకు ఎక్కడా అనసూయ కనిపించలే. నేను ఏ క్యారెక్టర్ అయితే అనుకున్నానో ఆ బతుకమ్మ ఆడేటప్పుడు తన మనసులోని బాధను ఒక ఆడపడుచు తన సంస్థలో, తన సంస్థానంలో, తన ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలని గుర్తు చేసుకుంటూ పాట పాడుకుంటే ఎలా ఉంటుందో ఆ అమ్మాయి కనిపించింది నాకు, ఆ ఆడపడిచే కనిపించింది. కాబట్టి అంత న్యాయం జరిగింది. ఆ సాంగ్కి అంత అప్రిషియేషన్ వచ్చింది అనసూయ గారికి కానీ ఆ పాటకి కానీ. ఓకే,
సో మూవీ అనుకున్నప్పుడు టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు దాన్ని నెక్స్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కూడా నెగిటివిటీ అయితే వచ్చి ఉంటుంది కదా మీ వరకు. దాన్ని మీరు ఎలా అంటే ఎంత డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. ఇప్పుడు కాంట్రవర్షియల్ డెఫినెట్లీ మీరు అనుకోకపోయినా ఇది మాత్రం అవుతుంది. సో దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? అదే అంటున్నా, కాంట్రవర్సీ చేసేవాళ్ళు రాజకీయ కోసం చేస్తారు, ప్రమోషన్ కోసం చేస్తారు, గుర్తింపు కోసం చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాడు రోజంతా చేయలేపి ఇట్లా సగ చెప్పుకుంటున్నా కూడా వాడు రేపు హైలైట్ అయిపోతుంది. ఇలాంటి సినిమాని పట్టుకొని ఎలా ఆడారు ఇంత ప్రమోషన్ వచ్చే సినిమాకి నేనేమన్నా మాట్లాడితే నా పేరు కూడా ఒక రోజు 2 రోజులు ట్రోల్ అయింది అనుకున్నవాడు పెట్టే ఇవి. తర్వాత మిడిమిడి జ్ఞానంతో చేసే పనులు కొన్ని. తర్వాత ఒక కోటరీ ఉంటుంది, వాడు ఒక పార్టీ నీడలోనో ఒక కోటరీ నీడలోనో ఒక మత నీడలోనో ఇంకొక గజ్జితో ఉంటాడు. వాళ్ళు కాంట్రవర్సీ చేస్తారు. చరిత్రని చరిత్రలాగా సినిమాని సినిమాలాగా జెన్యున్గా చూసేవాళ్ళు దీన్ని కాంట్రవర్సీ చేయరు. వాళ్ళు ముస్లింలైనా సరే, ఇంకో మతమైనా సరే, ఇంకో రాజకీయమైనా సరే. కోడిగుడ్డు మీద ఎంట్రుకలు బీకాలనుకునే బ్యాచ్ మాత్రమే కాంట్రవర్సీ చేస్తారు. వాళ్ళు మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు. 10% జస్ట్ ఓకే అంతే. సో ఇండస్ట్రీలో మీకు ఏదైనా సపోర్ట్ ఉందా? ఫుల్ సపోర్ట్ ఉంది. ఇది మా ఇల్లు, నా పుట్టినీళ్ళు ఇండస్ట్రీ అంటే ఒక రకంగా. నేను ఇక్కడే పెరిగాను. ఎన్నో ఇయర్స్ నుండి ఇండస్ట్రీలో దాదాపు 20 years క్రాస్ అయిపోయింది. నేను డైరెక్టర్ అని పిలుచుకోబట్టే 20 years అండి. బిగ్ స్క్రీన్కి నాది కొత్త కావచ్చు కానీ వర్క్ కొత్త కాదు నాకు. కాబట్టి ఫుల్ సపోర్ట్ ఉంది, అందరి సపోర్ట్ ఉంది. అవసరం ఉన్నప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉంటారు. ఓకే, మీరు ఇంతకుముందు చేసిన వర్క్ గురించి చెప్పగలుగుతారా సార్? నేను రాఘవేంద్రరావు గారి శిష్యుని. దాదాపు 20 సంవత్సరాలుగా రాఘవేంద్రరావు గారి కాంపౌండ్లోనే రాఘవేంద్రరావు గారి దగ్గరే పనిచేస్తున్నాను. నాకు మాతృ సంస్థలు అంటే 3 నన్ను బతికించినాయి, నన్ను నడిపించేస్తున్నాయి. ఆర్కా మీడియా, ఆర్కే టెలిషో ప్రైవేట్ లిమిటెడ్, ఈనాడు గ్రూప్స్. నేను ఈనాడు అటు జర్నలిస్ట్ చేసినప్పటికీ ఈనాడు ఇప్పటికీ ఈటీవీలో నా ప్రొడక్షన్ నుంచి ఒక ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటుంది. మా అత్త బంగారం అనే 2 o'clock సీరియల్ నా ప్రొడక్షన్ నుంచి నడుస్తూ ఉంటుంది. 20 ఏళ్ళుగా ఈనాడుకు నేను డ్రైవర్ లాగా ఉన్న కొన్ని విషయాలు ఈటీవీకి, కొన్ని విషయాల్లో నాకు మదర్ లాగా ఉంది ఈటీవీ. తర్వాత రాఘవేంద్రరావు గారు ఆర్కా మీడియా ఎప్పుడు నాకు పనులు చెప్తూనే ఉన్నారు. ఆర్కా మీడియా నుంచి వచ్చిన ప్రాజెక్టులు దాదాపు అన్నిటికీ నేను పని చేశాను. రాఘవేంద్రరావు గారు చేసిన ఈ 20 సంవత్సరాలు చేసిన అన్ని పనులకు నేను నా పార్టిసిపేషన్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ముగ్గురు నన్ను నిలబెడుతున్నది కూడా ఇన్ ఫ్యూచర్ కూడా వీళ్ళే. ఓకే, రాఘవేంద్రరావు గారు నేమ్ మెన్షన్ చేశారు కదా, సో ఆయనతో వర్క్ చేశారు మీరు. డెఫినెట్లీ పెద్దవారి దగ్గర నేర్చుకునే ఉంటారు. సో ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్కి మీ స్టైల్ ఆఫ్ వర్కింగ్కి అంటే డిఫరెన్సెస్ ఉంటాయి కదా. అంటే ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఫస్ట్ క్రమశిక్షణ, టైం సెన్స్. మేము 7 గంటల కంటే 7 గంటలకు షాట్ తీస్తాం అంతే. ఓకే, ఒకవేళ ఆ 7 గంటలకు ఆ షాట్ రెడీ ఎక్కి ఆ ఆర్టిస్ట్ రాకపోతే మేము రెడీగా ఉండి ఒక ఫ్లవర్ను ఒక దేవుడి ఫోటోను పెట్టి రెడీ పెట్టుకొని కూర్చుంటాం. ఆ సిస్టమ్ నేను నేర్చుకున్నాను. ఓకే, క్రమశిక్షణ. తర్వాత ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనేది ఆయన దగ్గర నేర్చుకున్నా. తర్వాత ఈ ఇండస్ట్రీలో మనకు నచ్చకపోయినా నచ్చని వ్యక్తి దగ్గరనే పని చేయాల్సి వస్తుంది. బట్ నచ్చని విషయాలు పక్కకు పెట్టి పనిని మాత్రమే పట్టించుకుంటే మన పని ముందుకెళ్తుంది. అది నేర్చుకున్నాను. ప్రొఫెషనల్గా ఒక ఆర్టిస్ట్లో ఉన్న మైనస్లు ఏంటి ముందు తెలుసుకోవడం నేర్చుకున్నాను. ఒక ఆర్టిస్ట్ని చూపించడంలో మైనస్లు ఏంటి, ప్లస్లు కాదు, ప్లస్లు 100 ఉంటాయి. మైనస్లు ముందు తెలుసుకుంటే ఆ మైనస్ రాకుండా చూపిస్తాం. అది తెలుసుకున్నా. తర్వాత ఒక సీన్ని ఎమోషనల్గా చూపించడం ఎలా, డ్రైవ్ చాలా ఎమోషనల్గా తీసుకెళ్ళడం ఎలా, అది నేర్చుకున్నా. సినిమా అనేది మేధావులకు కాదు, రిక్షా పుల్లర్స్కి, రైతులకి, కూలీలకి, రోడ్డు మీద అడ్డా మీద ఉండే వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తుంది, కాసేపు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. వాళ్ళే రిపీట్ ఆడియన్స్ అని తెలుసుకున్నా. కానీ టేస్ట్ పరంగా వస్తే ఎవరి టేస్ట్ వాళ్ళది. సో నాకు ఒక రకమైన టేస్ట్ ఉంది, అది నేను చేసుకుంటూ వెళ్తాను. అదే ఆయనకు చూపించారా మీరు ట్రైలర్? కానీ ట్రైలర్ ఆయన రిలీజ్ చేశారు కదా, ఆయన రిలీజ్ చేశారు. ఆయన మంచి కామెంట్ ఇచ్చారు. ట్రైలర్ చూసిన తర్వాత ఇలాంటి పీరియాడిక్ మూవీ చేస్తే ఏటా దగ్గరికి రావాలి, అన్నమయ్య లాంటి సినిమాలు చేస్తే నా దగ్గరికి రావాలి, అంతే ఒక కొటేషన్ ఇచ్చారు. వేరే మాట లేదు, ఇంకా లేదు. ఆయన ఆశీర్వాదమే ఆస్కార్ కదా అట్లా. సో రజాకార్ మూవీ March 15th థియేటర్స్లోకి వస్తుంది. ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి మూవీకి రావాలి అండ్ వాళ్ళ టేక్ అవే ఏంటి మూవీ నుండి? ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయడం కాదు, ఆడియన్స్ తెలుసుకోవడం కోసం రావాలి. ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గాలి పీలుస్తున్న ప్రతి ఒక్కరూ, హైదరాబాద్ మీద ఆధారపడున్న ప్రతి ఒక్కరూ, ఓకే, పోరాట స్ఫూర్తితో ఉన్న ప్రతి ఒక్కరూ, అణచివేతకు గురవుతున్న ప్రతి ఒక్కరూ, మంచి కావాలనుకునే ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి అనుకోవాలి. చూసి ఇందులో ఉన్న మంచిని మాత్రమే తెలుసుకొని మంచిని మాత్రమే ముందుకు నడిపించాలి. చెడు ఏముంది, ఏం జరిగింది, అలాంటి చెడు అలాంటి రజాకారులు ఎక్కడైనా మన చుట్టుపక్కల ఉన్నారా వాళ్ళని తొక్కేసేయాలి. ఓకే, అదే నేను చెప్పేది. ఓకే, అంటే మూవీ తీయడానికి
ధైర్యం కావాలి, మీకు చాలా నాలెడ్జ్ కావాలి అని అనుకుంటాం, కానీ అంతకన్నా ముఖ్యంగా తెగింపు కావాలి అని అనిపిస్తుంది. తెగింపు కావాలని సెకండరీ, కానీ మూవీ తీయడానికి ఫస్ట్ కాన్సెప్ట్ కావాలి, తర్వాత ప్రొడ్యూసర్ కావాలి. ఓకే కావాలి. ఈ రెండు క్లియర్గా ఉన్నాయి. ఇక తెగింపు అంటారా, ఆ గడ్డ మీద పుట్టిన ఉంటుంది కదా, పుట్టిందే పోరాటాల పురుటి గడ్డ నల్లగొండలో, కాబట్టి ఉంటుంది అంతే. ఏ విషయంలో ఉంటుంది. మంచి కోసం తెగించడం తప్పులేదు, చెడు అంటే దూరం ఉండాలి. మన చిరంజీవి గారు ఇక్కడ చెప్పారు కదా, మంచి అంటే మైక్లో చెప్పు, చెడు అంటే చెవులో చెప్పు. అసలు చెవులో కూడా చెప్పొద్దు, వదిలేస్తే బెటర్ నా ఉద్దేశం. ఓకే, సో నైస్ సార్. మూవీ అయితే చాలా వెయిట్ చేస్తున్నాం నిజంగా, మూవీ చూడడం కోసం, అలాగే చరిత్రను తెలుసుకోవడం కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.